భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కనిష్టంగా 42, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలోని ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ నిప్పుల గుండంగా మారుతోంది. రాష్ట్రంలో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా సూర్యుని ప్రతాపానికి జనం చెమటలు కక్కుతున్నారు. బయటకు రావడానికి అల్లాడుతున్నారు. మరో 10 రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. రైట్ భావాని, భానుడి పగపగకైతే తెలుగు రెండు రాష్ట్రాలు ఇప్పటికే మండిపోతా ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాలపై సూర్యుడి ప్రతాపము తెగలుగక్కుతూ అయితే ఉష్ణోగ్రతలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో తెలుగు రెండు రాష్ట్రాలు నిప్పల గుండంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ కనిష్టంగా 42 డిగ్రీలు, గరిష్టంగా కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో జనాలు ఇప్పటికే బయటికి అడుగు పెట్టాలంటే కూడా బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. ఇప్పటికే వేడి తీవ్రతకు సంబంధించి కూడా, ఉక్కపోతకు సంబంధించి కూడా ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయాయి. పరిమితంగా ఉన్నటువంటి పెరిగినటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా ఇప్పటికే తెలంగాణ నిప్పుల గుండంగా మారిపోతా ఉంది. రాష్ట్రంలో 42 డిగ్రీల నుండి కూడా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఇప్పటికే ఎండ తీవ్రత బాగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 10 రోజులుగా సూర్యుడి ప్రతాపానికి జనం చెమటలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే చెమటలు కక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా బయటకు రావాలంటే కూడా ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము. మరో 10 రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏకంగా ఏదైతే మనం చూస్తా ఉన్నాం, ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, ఇప్పటికే ఎండలు అయితే మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా 4 నుండి 6 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలో 45 డిగ్రీలు దాటితే ఇప్పటికే 45 డిగ్రీలు దాటుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చెప్తా ఉంది కూడా, ఏదైతే 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తా ఉంది. దీంతో పలు జిల్లాల్లో కూడా తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రజలు బయటికి రావద్దంటూ కూడా సరైనటువంటి మఫ్లర్స్ కావచ్చు, దానికి సంబంధించిన మాస్కులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి దుప్పట కావచ్చు, అన్ని తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కూడా ప్రజలకు అవేర్నెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా కూడా ఓవరాల్ గా తెలంగాణలో అయితే భానుడి ప్రభావంకి అయితే ఎండ తీవ్రతకైతే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక అటు ఏపీలోనూ భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఏపీలో 44 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భానుడైతే భగభగమంటూ మంటలైతే చెలరేగుతున్నాయంటే చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల సమయం నుండి కూడా సాయంత్రం 4:30 వరకు కూడా ఎక్కడికక్కడ ఈ వేడి తాకిడి అత్యధికంగా ఉండడంతో ప్రజలు అంతా కూడా తల్లడిల్లిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బయటికి రావాలంటే కూడా నిప్పుల కొలిమిలోకి వెళ్తున్నామనే భయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడంతో దాదాపు
దాదాపు అందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. అదే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా దీనిపైన అయితే పూర్తిగా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ ఇలోమా సంబంధించి ఏదైతే కిరణాలు ఉన్నాయో ఆ యొక్క కిరణాలు 19వ తారీఖు నుండి రాగల 30 వరకు కూడా మే 30 వరకు కూడా ఇదే ప్రభావం అయితే ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఉండే అవకాశం ఉంటుందని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు సైతం కూడా ఇదే విధంగా ఉంటుంది కనుక ప్రజలంతా కూడా తీవ్ర అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ఈ నేల లోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా భూమి మీద పడే అవకాశం ఉండడం, దాంతో పాటు ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ కూడా ఇదే ఏప్రిల్ నెలలోనే 43 నుండి 48 డిగ్రీల వరకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలు మరింత వేడిమి కొలుమునైతే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ వేడి రశ్మి ఏదైతే తగులుతుందో దాని కారణంగా ఈ అధిక ఉష్ణోగ్రతలు సైతంతో పాటు ప్రధానంగా ఈ వేడి కూడా అత్యధికంగా ఉండడంతో ప్రతి ఒక్కరి బాడీ కూడా పూర్తిగా ట్యాన్ అయిపోయి పూర్తిగా వాళ్ళ అనారోగ్య పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉండడంతో ఈ వేడి అత్యధికంగా ఉండే సమయంలో అస్వస్థతకు కూడా గురయ్యే అవకాశం ఉందని వైద్యులు సైతం కూడా తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు లిక్విడ్స్ వాటర్ అయితే ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటర్ మాత్రమే తీసుకోవాలి, ఈ కూల్ డ్రింక్స్ వైపు కానీ అటువంటి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా వైద్యులు అయితే హెచ్చరికైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ తో పాటు మజ్జిగ అలానే కొబ్బరి బొండం నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటే బాడీలో ఉన్న డీహైడ్రేట్ కూడా బయటికి రాకుండా ఉంటుందనే విషయాన్ని అయితే తెలిసింది. అసలు ఈ యొక్క ప్రమాదమైన ఈ యొక్క ఉష్ణోగ్రత అత్యధికంగా రావడానికి గల కారణాన్ని అయితే పూర్తిగా నిపుణులు తెలియజేసిన పరిస్థితి అంటే సముద్ర మట్టానికి అలానే మైదాన మట్టానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా డీహైడ్రేట్ అయిపోయే విధంగా గ్రీనరీ ఏదైతే గ్రీనరీ చెట్లకు సంబంధించి ఉంటాయో ఆ చెట్లన్నింటిని కూడా కొట్టివేసి పట్టణీకరణను అలానే నగరీకరణను అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటే చెట్లన్నింటిని కొట్టివేయడంతో ఈ యొక్క వేడిమి సూర్యరశ్మి అత్యధికంగా భూమిపైన తాకడంతో ఈ వేడి అయితే మరింత అధికమైతే అవుతుంది. దాంతోపాటు ఏసీస్ ప్రధానంగా ఎయిర్ కండిషనర్స్ అయితే ఈ తేమ కలిగిన కోస్టల్ ఏరియాలో ఎయిర్ కండిషనర్స్ కన్నా కూలర్స్ అనేవి అయితే చాలా ప్రధానంగా ఉపయోగిస్తే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అతి తొందరగా అయితే చల్లబడాలనే ఉద్దేశంతో అంతా కూడా ఎయిర్ కండిషనర్స్ అయితే వాడుతున్నారు. ఆ ఎయిర్ కండిషనర్స్ నుండి వచ్చే వెలువడే వేడి తాకిడి కూడా పూర్తిగా వేడి రావడంతో ఈ డిగ్రీస్ ఏదైతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న డిగ్రీస్ తో పాటు ఆ యొక్క వేడి కలగడంతో దాదాపు గాలి తేమ మొత్తం కూడా వేడి అయిపోవడంతో ఈ ఉష్ణోగ్రతలతో మండిపోతున్న పరిస్థితి ఉంది. బాడీ మొత్తం కూడా అందరిది కూడా మండిపోవడంతో ఏం చేయాలనే పరిస్థితి అర్థం కాక చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటితో పాటు పక్షు పశ్చాదాలు ఏవైతే ఉన్నాయో అనగా రోడ్డు పైన ఏవైతే పక్షులతో పాటు అలానే పశువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయట తిరగడానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. కనీసం ఈ కార్ల కింద కానీ చెట్ల కింద కానీ సేద తీరుదామన్నా కూడా ఏ కార్లు కింద కానీ లేదా చెట్ల కింద ఉండడానికి ఏ ప్రాంతం లేకపోవడంతో అవన్నీ కూడా ఎక్కడైతే మాడి మసైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ సరే ఈ పక్షులన్నీ కూడా ఇప్పటికి అంతరించిపోయాయి. ఆ పక్షులు కూడా ఎక్కడ వాళ్ళే ఉండే పరిస్థితి లేకపోవడంతో మొత్తం జనజీవనంతో పాటు పక్షి సంపద కూడా ఇలానే ఈ సంపద మొత్తం కూడా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అంతరించిపోయే పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా సరే ప్రజలంతా కూడా కొన్ని చోట్లలో అయినా సరే ఈ చెట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఈ బాణుడి ప్రతాపం రాగల మరొక నెల రోజులు కూడా మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఓల్డ్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. భవానీ, ఏదైతే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎండలైతే చాలా తీవ్రమైన పర్సెంటేజ్ లో నమోదవడం జరిగింది. 45 నుంచి 50, 60 అంటే 50 మధ్యలో ఎండ తీవ్రత నమోదైంది. దీనికి ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎవరు కూడా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వెళ్లే పరిస్థితి చేయకూడదు. అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్ళాల్సే తప్ప లేకపోతే ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అయితే అధికారులు ప్లస్ ఇటు జిల్లా కలెక్టర్ తన యంత్రాంగం కూడా ఆ ప్రజలకు చెప్పడం జరిగింది. బాబా, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరి క్రమంగా పెరుగుతున్నాయి. కనిష్టంగా 42, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు?
రైట్. ఏదైతే ఇప్పుడు ఈ ఏప్రిల్ మే ఈ 2 మాసాలు కూడా తీవ్రమైన ఎండ తీవ్రత అనేది చాలా అధికంగా ఉండడంతో వృద్ధులు కూడా అధికారులు ఎప్పటికప్పుడు సంబంధిత వాళ్ళ కింది సిబ్బందికి చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా సమాచార వాళ్ళ ప్రతి మండలానికి సమాచారం చలివేంద్రాలు కానీ చిన్న చిన్న ఎండలో వెళ్లే వారికి మధ్యలో ఒక హట్ లాంటి గుడిసెలు కానీ వేయించడంతో పాటు వృద్ధులైతే ఎట్టి కోశాలను కూడా బయటికి వెళ్లే పరిస్థితి వెళ్ళకూడదని కంప్లీట్ ఇంట్లోనే ఉండాలనే పరిస్థితి అయితే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక అటు ఏపీలోనూ కూడా భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఏపీలో 44 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 514 మండలాల్లో ఎండ దంచుకొడుతోంది. 152 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులున్నట్లుగా కూడా వాతావరణ శాఖ చెప్పింది. నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ఈ ఎండ తీవ్రతలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజానికం. ఏదైతే శ్రీకాకుళం జిల్లా విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ ఉదయం నుంచి కూడా అయితే ఒక మోస్తరులో ఉన్నటువంటి ఒకసారిగా 1 గంట 1:30 సమయానికి అయితే మాత్రం తీవ్రస్థాయికి సారుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆదివారం అదేవిధంగా దీనికి సంబంధించినట్టు అందరూ ఇళ్ల పట్ల ఉన్నారు. ఎందుకంటే ఎండ తాకిడికి తట్టుకోలేకైతే బయటకు వెళ్ళేందుకైతే మాత్రం ముందుకు రావట్లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అయితే మాత్రం 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ అయితే మాత్రంగా నమోదైందని ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క మేఘాగ్రతలతో ఉన్నప్పటికీ కూడా ఎండలు అయితే మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి చూస్తుంది. ఏదైతే ఎండ తీవ్రతకి అయితే మాత్రం రోడ్లు అదేవిధంగా ఖాళీ ప్లేసుల్లో అయితే మాత్రం చాలా తీవ్రతమైన వేడి వస్తుండడంతో అయితే మాత్రం పిల్లలు అదేవిధంగా వృద్ధులు కూడా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎండలు తాకిడి అనేది మాత్రం గత 5 రోజుల నుంచి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఎండలు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి ఏదైతే ప్రయాణాలు కావచ్చు అదేవిధంగా శుభకార్యాలకు కావచ్చు ఎక్కడికి వెళ్ళేటప్పుడు సంబంధించినటువంటి ఎండ తాకిడి తట్టుకునేందుకు అదేవిధంగా ఎండ తాకిడి ఎండల బారిన పడకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ అయితే మాత్రం ముందుకెళ్ళాలి. లేదంటే ఇంటి పట్టునే ఉండి ఎండలు తగ్గిన తర్వాత అయితే మాత్రం సాయంత్రం టైంలో అయితే బయటకు వచ్చే విధంగా చూడాలని అయితే మాత్రం అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనప్పుడు కూడా ఈ ఎండల తీవ్రత అదేవిధంగా ఈ వడగాల్పులు కొండ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వడగాల్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైతే పాల్కొండ తర్వాత పాతపట్నం అదేవిధంగా ఇచ్చాపురం బోర్డర్ ఏరియాలో మాత్రం ఈ ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడైతే మాత్రం వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ఎండకు భయపడి ఏదైతే వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులు కూడా తమ పనులు మానుకొని శారీరక పరిస్థితి వస్తుంది. దీంతో అక్కడ పనులు లేక వైపు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎండల తీవ్రత తట్టుకొని ఎందుకు అదేవిధంగా ఎండలకి లోకి బయటికి వెళ్ళి ఎండ బారిన పడి వడగాలకు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు అనేది మాత్రం అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సూచిస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనప్పుడు కూడా ఈ ప్రజలు కూడా తన ఏదైతే ఎండ తాకిడికి తట్టుకోలేక ఎండలో చిక్కి ఏదైనా వడగాలు దెబ్బ మోసపోయే విషయంగా ఉండకుండా ఏదైతే పానీయాలు తీసుకోవచ్చు మజ్జిగ పెరుగు అదేవిధంగా మంచినీళ్లు అందుబాటులో ఉండేటట్టు చూసుకోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఏదైతే చెరువు పనుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అయితే వాళ్ళు ప్రత్యేకించిన ఏర్పాట్లు స్థానిక అధికారులు చేస్తున్నారు. ఏదైతే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి మహిళలు అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా అయితే అక్కడ ఒక టెంట్ వేస్తున్నారు. వాళ్ళకు ఒక మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా 12 లోపే 11:30 12 లోపే వాళ్ళు పని ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చెరువుల్లో ఎటువంటి చెట్లు ఉండవు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పందిర్లు వేస్తున్నారు. పచ్చని ఆకులతో ఏదైనా
అయితే అక్కడ వాళ్ళు శాతీరేందుకు కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనప్పుడు కూడా ఈ ఎండ తీవ్రతలు అనేవి సాయంత్రం 4:30-5 వరకు కూడా ఉండడంతో అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది భవాని. ఎస్ రాంబాబు, అదేవిధంగా చూసుకుంటే మరి రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోందా? ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎండలు తీవ్రతంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా అయితే మాత్రం ఎవరు కూడా బయట ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు. అదేవిధంగా ప్రయాణాలు కూడా తగ్గించుకొని ఈ ఎండ తీవ్రత తగ్గేంత వరకు ఇంట్లో ఉండాలి. అదేవిధంగా లేదంటే ఒక నీడగా ఉన్నటువంటి మంచి ప్రాంతాల్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది మాత్రం అధికారులు చూపిస్తున్నారు భవాని. ఎస్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఎండవేడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే ఇంచుమించు 154 మండలాల్లో అయితే మాత్రం ఈ ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయని అధికారికంగా తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో అధికారులు కూడా ఎండ తీవ్రతలతో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఈ ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వాళ్ళు బయటకు వెళ్లకుండా అయితే మాత్రం వాళ్ళకి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా తన పొలంలో కావచ్చు, అదేవిధంగా ఇతర వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళకు కూడా అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో వాళ్ళకి అయితే మాత్రం అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఎండ తీవ్రతలు పెరిగే నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే యువతల్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన రానున్న రోజుల్లో 40 డిగ్రీలు కాదు 45 నుంచి 50 వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో అధికారులు కూడా దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఎల్నినో ప్రభావం వల్లనే ఇంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అనుకోవచ్చా? హలో రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండవేడి ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వడదెబ్బకు కొంతమంది మృతి చెందారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో ఇంకా అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు పెరిగింది. ఏపీలో 0.9 డిగ్రీలు పెరిగింది. దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ 15వ స్థానంలో, తెలంగాణ 28వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, రాష్ట్రంలో ఎండల తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత బాగా పెరిగిందని, రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సమస్య అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం పలు జిల్లాల్లో 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు మరియు 55 మండలాల్లో వడగాల్పులు ఇచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురము, ఇటు అలాగే పల్నాడు, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో కూడా 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ విపత్తుల శాఖ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. అయితే గతంలో గురువారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. అయితే 45 డిగ్రీల నుంచి అలాగే 40 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా నమోదైన పరిస్థితి ఉంది. మార్కాపురం జిల్లా అనుస్మరణలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. అలాగే 215 మండలాల్లో 40 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైన పరిస్థితి ఉంది. ఒకవైపు ఎండ, మరొకవైపు వేడిగాలు, ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. వీలైనంత వరకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎండల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వచ్చి
పనులు చేసుకోకుండా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6-7 గంటల వరకే మీరు ఆ పనులు చేసుకోవాలని ఇటు అధికారులతో చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎండలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రజలు ఎక్కువగా నీళ్లు త్రాగటం, అలాగే నిమ్మరసము, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు తాగి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే చూపిస్తున్నారు. అలాగే ఎండవేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు డీహైడ్రేషన్ లోనవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకొని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాంటి వాడటం మంచిది అది అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది. పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. అయితే అవసరం ఉన్నా లేకపోయినా కానీ మంచినీళ్ళు తరచుగా తాగుతూ డీహైడ్రేషన్ కి లోనవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది. అదే అలాగే ఎండవేడిని తట్టుకోవడానికి సరైన దుస్తులు, అదే లేత రంగు దుస్తులు, కాటన్ దుస్తులు ధరించి చెమటలు పీల్చే విధంగా ఉండే దుస్తులు ధరించి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి దుస్తులు ధరించి వెళ్లాలని చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే బయటికి వెళ్ళే పని అయితే టోపీ, సన్ గ్లాస్, అలాగే గొడుగు కంపల్సరీగా వాడాలని ఇటు వైద్యులు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నది విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేస్తుంది. అయితే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా ఇటు రాయలసీమ మీదుగా అలాగే తమిళనాడు వరకు విస్తరించిన ధ్వని ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందని తెలియజేస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇటు రైతులు, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటూ మరికొన్ని చోట్ల సాయంత్రం వాతావరణం చల్లబడి అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ అకాల వర్షాలతో ఇటు ప్రాణ నష్టము అలాగే పంట నష్టం కూడా వాటిని ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో ప్రతి మండలాల్లోనూ అలాగే పంచాయతీలలోనూ ఇటు ప్రజలకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇటు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ అలాగే మజ్జిగ కేంద్రాలను అలాగే కొన్ని ప్రికాషన్స్ కూడా పాటించాలని ఇటు అధికారులు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇలాగే ఈ గత 4-5 రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి భవాని. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.